బొరుగుల మసాలా. హాయ్ అండి, ఈరోజు ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే బొరుగుల మసాలా. కావాల్సినవి ఏంటంటే కొంచెం మిక్చర్, ఉప్పు, పసుపు, టమాటాలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ చాలా ముఖ్యం, పప్పులు, నూనె, కొత్తిమీర, బొరుగులు. నాకు బొరుగుల మిక్చర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు డబ్బులు ఇచ్చి రీసెస్ బెల్ ఏదైనా కొనుక్కోరా అంటే ఎప్పుడు బొరుగుల మిక్చరే కొనుక్కునేదాన్ని. మా బొరుగుల మిక్చర్ ఒక బండి మీద పెట్టి అంకుల్ అమ్మేవాడు. సూపర్గా ఉండేది. ఒక్క 1 రూపీకి ఇచ్చేవాళ్ళు మిక్చర్. ఇప్పుడైతే చాలా రేట్ పెరిగిపోయింది. టమాటాలు, ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నవి కట్ చేసి పెట్టుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తొనలు తీసేసుకొని ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. బొరుగుల మిక్చర్లో ఎన్ని టమాటాలు, ఉల్లిపాయలు వేసుకున్నా రుచి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఎక్కువ ఉల్లిపాయలు ఇష్టమైతే ఉల్లిపాయలు ఇంకొంచెం ఎక్కువగా వేసుకొని తినండి. టీ టైం స్నాక్గా, వర్షం పడుతున్నప్పుడు, మామూలుగా, లేకుంటే ఆకలి వేస్తుంది అన్నప్పుడు ఎప్పుడైనా సూపర్గా ఈజీగా చేసుకునే బొరుగుల మసాలా ఇది. మనం కట్ చేసిన టమాటాలు, ఉల్లిపాయలు బొరుగులు వేసేసామన్నమాట. తగినంత ఉప్పు వేసేసాము, తగినంత కారం వేసేసాము. చూసారా, నిమిషాల్లో అయిపోతుంది బొరుగుల మసాలా. ముక్కలు కట్ చేసి పెట్టుకుంటే చాలు, గబగబా అయిపోతుంది. కడుపు కూడా నింపేస్తుంది. బాగుంటుంది టీ టైం స్నాక్ లాగా. తర్వాత పప్పులు, తగినంత నూనె వేసుకోండి. నూనె వేసుకొని వీటన్నిటిని మనం ఇప్పుడు చక్కగా కలుపుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదో చూసుకొని నిమ్మకాయ పిండేయండి. నిమ్మకాయ చక్కగా పిండేస్తే నిమ్మకాయ తీసుకొచ్చే రుచే వేరు. చాట్ ఐటమ్స్లో ముఖ్యంగా దేంట్లో అయినా మనకి ఇష్టమైంది నిమ్మకాయ లేనిది ఆ రుచి అనేది రాదు. చివరిలో నిమ్మకాయ కూడా వేసేసి తిప్పేస్తున్నాము. చూసారా, సూపర్గా నోరూరించి సింపుల్ బొరుగుల మసాలా. అద్భుతంగా ఉంది కదా. మీరు కూడా ఇలాంటి సింపుల్ బొరుగుల మసాలాని ఇంట్లో ట్రై చేసేయచ్చు. లాస్ట్లో ఫైనల్గా వచ్చేసింది మన హోమ్ మేడ్ చుడువ. మనమే ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకున్న మిక్చర్. ఇప్పుడు ఇవన్నీ హోమ్ మేడే. బయట మీరు ఇంత బొరుగుల మసాలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎంత అవుతుందంటే 100 రూపాయల పైన అవుతుంది ఈ బొరుగుల మసాలా బయట కొనుక్కోవాలంటే. లాస్ట్లో వచ్చేసింది మన కొత్తిమీర. ఇప్పుడు అన్నీ వేసేసి కలుపుకుంటున్నాం. కలర్ఫుల్గా రెడీ అయిపోయింది బొరుగుల మసాలా. ముంత మసాలా అని ముంతలో పెట్టించేవాళ్ళు మాకు చిన్నప్పుడు. చూసారా, మీరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలి అంటే మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు బొరుగుల మసాలాని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పేయండి. చూసారా, నోరూరించే బొరుగుల మసాలా.